డెఫినెట్గా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మంచి పొజిషన్లో ఉన్నాను. ఇవాళ ఇండస్ట్రీలో చాలామందికి నేను తెలుసు. లక్ష్మీ భూపాల్ అంటే ఓకే రైట్ బాగానే రాస్తాడు అంటారు కాబట్టి ఓకే నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఆ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వడానికంటే తెలుగు మీద మొదటి నుంచి కొద్ది గొప్ప పట్టు ఉండడం అనేది ఇవాళ చాలా హెల్ప్ అయిందండి. ఒకప్పుడు రైటర్స్లో చూసుకుంటే పాత రైటర్స్లో చలం గారు లాంటి రైటర్స్ లేదా శ్రీశ్రీ గారు, తర్వాత రావిశాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇట్లాంటి రైటర్స్ అందరినీ హై స్కూల్ డేస్లో చదవటం వల్ల హెల్ప్ అయిందని చెప్పాను ఇందాక మీకు. సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి నాకు హెల్ప్ అయ్యేది అనుకోకుండానే ఒక అబ్జర్వేషన్ ఉండేది సినిమా డైలాగ్స్ మీద. అంటే మొదటి నుంచి అంటే చుట్టుపక్కల జరుగుతున్న క్యారెక్టర్స్ మీద, తిరుగుతున్న వాళ్ళ మీద, చాలామంది మీద ఒక అబ్జర్వేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ రైటర్ కావాల్సింది అదేనేమో అని రీసెంట్గా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు వాడు ఎలా మాట్లాడతారు కదా, అది పెడితే బాగుంటుందేమో అని చెప్పి పెట్టడం. సో అబ్జర్వేషన్ అనేది హెల్ప్ అయింది. ఆ అబ్జర్వేషన్ రైటర్స్ వర్గ విషయానికి వస్తే ఒకప్పుడు పింగళి గారు, సముద్రాలు గారు, ఆ తర్వాత డివి నరసరాజు గారు, మల్లుపుటి రమణ గారు, తర్వాత జంధ్యాల గారు, ఆ తర్వాత పెద్దగా ఇన్స్పైర్ అయ్యి ఫాలో అవ్వాల్సిన అంటే బహుశా నేను అబ్జర్వ్ చేయలేదేమో. ఎడిట్ అయిపోయిన తర్వాత దాన్ని ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం అంతే. చాలామంది దానికి రీజన్ చెప్తారు, గట్టిగా ఒక దమ్ము మనస్ఫూర్తిగా లోపల గుండెల నిండా లాగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోద్ది, అప్పుడు ఏ థాట్స్ రావు, ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు ఫ్రెష్ థాట్స్ వస్తాయి అని రీజన్ అది చెప్తుంటారు. నథింగ్ లైక్ దట్. నాకైతే ఇప్పుడు లేదు, కేవలం అలవాటు అయిపోవడం వల్ల దాదాపు 22 years అనుకుంటా జరుగుతుంది. ఏమో ఎప్పుడు వదిలేస్తానేమో. చాలామంది ఉన్నారండి, రోజు కనీసం 10 మంది వదులుతుంటారు నాకు ఎక్కడో చోట. మ్యాక్సిమం అంటే 30+ ఉంటారు మ్యాక్సిమం. పెళ్ళిళ్ళు అవ్వు అంటే చాలామంది చెప్తే ఇండస్ట్రీ స్టార్టింగ్లో నేను నవ్వేవాడిని, సినిమా వాళ్ళకి పెళ్ళిన ఎవరు రా పెళ్లి జరుగుతుంది. కొంతమంది జర్నలిస్టులు కూడా నాకు ఎదురయ్యారు, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు. అంటే సినిమా బేస్లో బహుశా సినిమా ఫీల్డ్కి సినిమా అనే పదానికి కుషిదోషం ఉందేమో అనిపిస్తుంది నాకు, అందుకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకుంటా. అంటే సినిమా ఫీల్డ్లో ఉండే పర్సన్స్ని వెంటనే నమ్మలేం. ఇది వాళ్ళు ఉన్నాడు పొజిషన్లో, రేపు ఉంటాడో ఉండడో తెలీదు, సో ఏ నమ్మకంతో పెళ్ళనిస్తాం, అది థాట్. కానీ ఇప్పుడు ఇవ్వచ్చేమో నాకు తెలుసు, ఎందుకంటే సినిమా ఫీల్డ్ కూడా కార్పొరేట్ ఫీల్డ్ అదే పర్సంటేజ్ చాలా తక్కువ, మీకు కూడా తెలుసు. మ్యాక్సిమం 10% లోపే ఉంది కదా మీకు సక్సెస్ పర్సంటేజ్. కాకపోతే పని దొరుకుతూ ఉంది, అందుకు నేను చెప్పేది. సో సినిమాలు పెరిగినాయి, మేకింగ్ పెరిగింది, సో పని ఇప్పటికప్పుడు దొరుకుతుంది కాబట్టి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కూడా మొన్నటిదాకా నమ్మ చబ్బు నెలకి 50 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి అప్పులు చేసి పొలాలు ఇళ్ళు అమ్మేసి కూడా పెళ్లి చేశారు, వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే నిలకడలేదు, గ్యారంటీ లేదని తెలిసిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళకి పెళ్ళిని ఇస్తారు, అందరూ పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకుంటున్నాను నేను. వాస్తవాలు అంటే ఏం లేదండి, చూసినవే. ఇండస్ట్రీలో పొద్దున్న లేస్తే సెట్కి వెళ్ళు ఎక్కడో చోట చూస్తూ 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 ఉన్నవి అలా సరదాగా సెటైరికల్గా ఎవరిని ఇందులో బ్లేమ్ చేయాలని హర్ట్ చేయాలని రాసేవి కాదు. చూస్తున్నవి కాస్త ఫన్నీ వేలో. ఇప్పుడు మనం చేసేది ఒక్కొక్కసారి కరెక్ట్ కాదని తెలిసినప్పుడు అవతల వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అది బేబీ మమ్మీ టార్గెట్ హీరోయిన్స్ మీద. సో అందులో మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లా ఆర్టిస్టులని, టెక్నీషియన్ని అందరినీ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళు కూడా ఏమేం చేస్తుంటారనేది కూడా చిన్న చిన్న ఏమంటే మనం గిల్లి చెప్పడం చేస్తుంటాం. సో అది ఫన్నీగా ఉంది. సో ఎవరి మీద అయితే సెటైర్ చేస్తానో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రాఘవేంద్ర గారు నాకు తెలియదు, చాలామంది చెప్పారు రాఘవేంద్ర గారు నేను రాసే వాటికి బాగా నవ్వుకుంటారు, ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఇప్పటివరకు ఆయనతో ఎప్పుడు నేను మాట్లాడింది లేదు. ఆయన మీద చాలా సెటైర్లు చాలాసార్లు చేయటం జరిగింది. ఒకసారి అయితే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చానని చెప్పి ఆయనే అన్నారంట. అది అన్నమయ్య పాండురంగ టైంలో అనుకుంటా మంచి లైన్ ఒకటి పడింది సడన్గా అనుకోకుండా, ఆయన దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అది చెప్తాడు, పక్కన ఎవరో క్యారెక్టర్ చెప్తారు, ఇట్లా రాఘవేంద్ర గారు పాండురంగడు సినిమా ఏదో బాలకృష్ణ గారితో చేస్తున్నారంట అంటే అప్పుడు అవతల క్యారెక్టర్ సెటైర్ చేశారు, రాఘవేంద్ర గారి మీద రాశాం. బాగుంది, ఏ పళ్ళు పూలు పెట్టి హీరోయిన్స్ నడుము మీద సుతారంగా కొట్టి ఆడియన్స్తో కేకలు పెట్టించాడు, మళ్ళీ అవే పళ్ళు పూలు పెట్టి ఇప్పుడు బుద్ధిగా పూజలు చేసుకుంటున్నాడు. రక్తి ఎక్కువైతే భక్తి పెరిగి ముక్తి వస్తుందని ఎవరో చెప్పుంటారు ఆయనకి అన్నాను. దాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేశారని విన్నాను. సో ఇలాంటి సున్నితంగా ఉంటుంది తప్పితే ఎవరిని హర్ట్ చేసేది ఉండదు. సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. కామెడీ అంటే పర్టికులర్గా కామెడీ సినిమా అనేది కూడా నాకు నచ్చదండి. ఒకటే అంటే ఇప్పుడు గులాబ్ జామ్ బాగుందని చెప్పి కంటిన్యూస్గా తింటా కూర్చొని బయట వచ్చేస్తుంది కదా, అదే స్టైలు. కామెడీ అనేది అండర్ కరెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అండర్ కరెంట్ ఉంటూ మనం ఏం చెప్పినా కూడా చెప్పొచ్చు.
అంటే మరి అమ్మ చచ్చిపోయినప్పుడు పక్కన నవ్వితే బాగోదు, అలాంటివి తీసేస్తే మిగతా సీన్స్ అన్నింటిలో కూడా ఎంటర్టైన్మెంట్ అండర్ కరెంట్ పెట్టుకుంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు సక్సెస్ అవ్వడానికి సగం రీజన్ అదే అనుకుంటున్నాను నేను. ఈ మధ్యకాలంలో అనిపిస్తుంది ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే లేయర్ లేకుండా మాట్లాడటం. అనిపించింది చెప్పేస్తున్నాను, ఆలోచించట్లేదు. ఇది ఒక ఇబ్బంది అయిపోయింది నాకు. అంటే ఫస్ట్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కుర్రాడు కొంచెం వినయంగా ఉంటాడు, విధేయంగా ఉంటాడు, రాగానే పైకి లేస్తాడు, 2 చేతులతో నమస్కారం పెడతాడు. ఇలాంటివి కొన్ని చూశాను, నేను ఎప్పుడు చేయలేదు అంత. నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తే, పెద్దవాళ్ళు అనిపిస్తే డెఫినెట్గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మన కల్చర్లో ఉంది, అది చేస్తాను డెఫినెట్గా. కాకపోతే ఏదైనా అనిపిస్తే నోట్లోంచి వెంటనే వచ్చేస్తుంది. దానికి లేయర్ ఏమి ఉండట్లేదు, గేట్ వేయట్లేదు దానికి నేను. అది కొంచెం ఇబ్బంది అయింది. దానివల్ల కొంతమంది హెడ్ స్ట్రాంగ్ వీడికి అని అనుకుంటున్నారని విన్నాను. దానివల్ల పాజిటివే జరుగుతుంది కాబట్టి హ్యాపీగానే ఉంది. ఒకప్పుడు ఎండమూరి గారు అనుకుంటా అన్నారండి, సినిమా బుకింగ్ లైన్లో కూడా నిలబడి రాయగలిగినోడు రైటర్ అని చెప్పేసి ఏదో నవల రాసినట్టున్నారు ఆయన, ఆనంద బ్రహ్మ అనుకుంటా. అంటే నా వరకు నేను రాసిన ఇప్పటివరకు రాసిన సినిమాలన్నీ కూడా నా ఇంట్లో తలుపులు వేసుకొని ఒంటరిగా కూర్చొని రాసుకోవడం నాకు అలవాటు. ఒక్కొక్కసారి సెట్లో కూర్చున్నప్పుడు జనరేటర్ పక్కన కూడా కూర్చొని రాసిన రోజులు ఉన్నాయి. సో అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి. మన మైండ్ కనుక సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోతే పక్కన ప్రపంచం మనకు తెలీదు, అది మేము అనుభవిస్తే తెలుస్తుంది. అది అంతే. అంతకుమించి దానికి ఏదో పెద్ద ఇది కావాలి, ఒక అట్మాస్ఫియర్ కావాలి, అది ఇది అంటే బహుశా కొంతమందికి అట్మాస్ఫియర్ వల్ల ఇన్స్పైర్ అవుతారేమో, నాకు తెలీదు. నా స్టైల్ ఇది.